ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ప్రస్తుత దర్శన పరిస్థితులు, ఈరోజు ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతున్నది, ఇంకా సర్వదర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా నడకదారి టైమింగ్స్, ఇంకా తిరుమల వాతావరణం, అలాగే నిన్నటి రోజు వీడియోలోని కొన్ని కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే నిన్నటి రోజు దర్శనం పరిస్థితులను కూడా తెలియజేస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఈరోజు స్వామివారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 56,049 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 26,748 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లిలాలు సమర్పించారు. 3,97,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజు ఎలాంటి టోకెన్స్ మరియు దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయంలో దర్శనమైనదండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే 2 గంటల్లో దర్శనమైనది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనమైనది. ప్రస్తుతం ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగానే ఉన్నారండి. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ కూడా నిండిపోయి నారాయణగిరి గార్డెన్ నుంచి టీబీసీ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 20 గంటల్లో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నారాయణగిరి షెడ్స్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 22 గంటల నుంచి 23 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 22 నుంచి 24 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి. మీరు తీసుకునే ఎస్ఎస్టీ లేదా దివ్య దర్శనం టోకెన్స్లోని టైంకు 1 గంట లేదా 2 గంటల ముందు ఏటీజీఎస్ సర్కిల్ వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చండి. ఈరోజు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళాలి అనుకుంటే కృష్ణ తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు ఏటీసీ సర్కిల్ దగ్గర నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ లేక సర్వదర్శనం టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 లేదా 3 గంటల 30 నిమిషాల నుంచి ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోట పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ అయితే ఇస్తారు. ఏ రోజుకి ఆ రోజు టోకెన్ తీసుకొని అదే రోజు స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. సర్వదర్శనం టోకెన్స్ రోజుకి 15 నుంచి 20,000 వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఈ టోకెన్స్ అయిన తర్వాత మరలా రేపటి ఉదయం 3 గంటలకు టోకెన్స్ ఇస్తారు. ఇక నడకదారిలో వెళ్ళేవారు ఎక్కడ టోకెన్స్ తీసుకోవాలో తెలుసుకుందాం. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళేవారు అలిపిరి మెట్ల మార్గం ముందు భూదేవి కాంప్లెక్స్లో టోకెన్ తీసుకొని నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో వెళ్ళిన టోకెన్స్ ద్వారా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక భూదేవి కాంప్లెక్స్లో కూడా ఉదయం 3 నుంచి టోకెన్స్ ఇస్తారు. అలిపిరి దారిలో వెళ్ళేవారిని ఉదయం 4 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. మీరు తీసుకునే టోకెన్స్లోని నడకదారిలో ఎక్కడ స్కాన్ చేయించాల్సిన అవసరం అయితే లేదండి. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. ఈ దివ్య దర్శనం టోకెన్స్ రోజుకి 5,000 టోకెన్స్ మాత్రమే ఇస్తారు. టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ ఇవ్వరు. ఆ తర్వాత వచ్చే భక్తులు ఎలాంటి టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక సర్వదర్శనం టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ ఇవ్వరు కదా. మరి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలి అంటే తిరుమలలో టోకెన్స్ లేని వారికి ప్రత్యేకంగా ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. నేరుగా తిరుమలకు వెళ్ళిన తర్వాత కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు.
మన ఛానల్లోని నిన్నటి వీడియోలో కామెంట్ రూపంలో అడిగిన శ్రీవారి భక్తులు వాటికి సమాధానాలు తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను. ఈరోజు మొదటి కామెంట్, మేడం మేము డిసెంబర్ 21న హైదరాబాద్ నుండి బయలుదేరి 22న తిరుపతిలో దిగుతాం. ఆ రోజు వస్తే మాకు టోకెన్స్ దొరుకుతాయా? నడక మార్గంలో వెళ్తాము, మెట్ల మార్గంలో టోకెన్స్ ఇస్తారా? కొంచెం చెప్పండి మేడం, ఎక్కడ తీసుకోవాలో అర్థం కావడం లేదు. అలిపిరి దారిలో వెళ్ళేవారు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్సి టోకెన్ తీసుకొని నడిచి వెళ్ళొచ్చు. బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్ తీసుకొని అలిపిరి ద్వారా నడిచి వెళ్ళొచ్చు. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారికి మాత్రం శ్రీవారి మెట్టు దారిలో దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం అలిపిరిలో దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారా లేకపోతే ఎస్ఎస్సి టోకెన్స్ ఇస్తున్నారా? ఈ టోకెన్స్కు మనీ పే చేయాలా? అలిపిరి దారిలో వెళ్ళేవారు ఎస్ఎస్సి టోకెన్ తీసుకొని ఫ్రీగా వెళ్ళొచ్చండి. మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం డిసెంబర్ 23 టు జనవరి 1 మధ్యలో మెట్ల మార్గంలో ఇచ్చే ఎస్ఎస్సి టోకెన్స్ ఉంటాయా? దర్శనం అలో చేస్తారా లేదా? ప్లీజ్ రిప్లై మేడం. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు నడకదారి మధ్యలో దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వరు. తిరుపతిలో 9 ప్రాంతాలలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్ తీసుకుని నడిచి వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ టికెట్స్ ఎక్కడ ఇస్తారు? 29 and 30 డేట్లో ఇస్తారా? ప్లీజ్ రిప్లై. 300 రూపీస్ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే ముందుగా బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం ఆన్లైన్ కోటా ఫిబ్రవరి నెల వరకు పూర్తి అయ్యింది కాబట్టి మార్చి నెల 300 రూపాయల టికెట్స్ కోటాను డిసెంబర్ 25న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. తిరుపతి మరియు తిరుమలలో ఎక్కడ కూడా 300 రూపీస్ టికెట్స్ ఇవ్వరు. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని దయచేసి గమనించగలరు. ఇక నెక్స్ట్ కామెంట్, తులాభారం మొక్కు కొరకు కాయిన్స్ ఇప్పుడు ఇవ్వరా అండి? తులాభారం మొక్కుకి తిరుమలలో కాయిన్స్ ఇవ్వరు. 1 కేజీకి ఎన్ని కాయిన్స్ వస్తాయో తులాభారం వద్ద తెలియజేస్తారు. ఆ అమౌంట్ పే చేయవచ్చు లేదా హుండీలో అయినా వేయచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం తిరుపతిలో విష్ణు నివాసం లాకర్ సదుపాయం ఉందా? కాస్ట్ ఎంత? విష్ణు నివాసంలో లాకర్స్ ఉన్నాయి, ఫ్రీగా ఇస్తారండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం టుడే హౌ మచ్ టైమ్ టేకింగ్ ఫర్ దర్శన్ ఫర్ 300 రూపీస్ టికెట్? 300 రూపీస్ టికెట్ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ వారికి 1 గంట నుంచి 2 గంటల్లో దర్శనం అవుతున్నదండి. ఇక నెక్స్ట్ కామెంట్, 17th డిసెంబర్ 4 పీపుల్కి విఐపి బ్రేక్ దర్శనం. ఎమ్మెల్యే రికమెండేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారా? అకామిడేషన్ ఎక్కడ తీసుకోవాలి? ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే కాలినడకలో వెళ్తే టోకెన్స్ తీసుకోవచ్చు. 17th ఎమ్మెల్యే లెటర్స్ యాక్సెప్ట్ చేస్తారు అంటే 18న దర్శనం అవుతున్నది. మీరు 17th మధ్యాహ్నం లోపు తిరుమలలో జేయూఓ ఆఫీస్లో లెటర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రూమ్స్ అయితే సిఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాలి. అలిపిరి దారిలో అయితే ఎస్ఎస్సి టోకెన్ తీసుకొని వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు దారిలో అయితే దివ్య దర్శనం టోకెన్ తీసుకొని వెళ్ళొచ్చండి. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేశాను. అలాగే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై కూడా ఇచ్చాను. ఇంకా మీకు ఎలాంటి సందేహమైనా ఉన్నా కామెంట్ చేయండి లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కామెంట్ చేయండి. టెలిగ్రామ్ లింకును వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మీ సందేహం ఉంటే మెసేజ్ అయితే చేయండి. ఈ వీడియోని అందరూ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.